ఈరోజు మనం వండబోయే కర్రీ ఆనపకాయ పాలు. ఆనపకాయ పాలా అని నీరు కారిపోకండి, ఒకసారి ట్రై చేద్దాం. చేయండి. కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఒకసారి చూసేయండి. కర్రీ ఎలా వండుతారో ప్రాసెస్ చెప్తా. చేయండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. దానిలో ఆయిల్ యాడ్ చేసేయండి. తర్వాత జీలకర్ర యాడ్ చేయండి. సాయిపప్పు అండ్ ఆవాలు యాడ్ చేసేయండి. ఇప్పుడు తాలింపులన్నీ చిట్పట అనే వరకు ఉంచండి. కరివేపాకు కూడా కర్రీలోకి వేసేయండి. కరివేపాకు చూసారా, చిట్పట చిట్పట అంటుంది. మనం ముందుగా కట్ చేసిన చిల్లీస్ అండ్ ఆనియన్స్ని కూడా కర్రీలోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసాక ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయాలి, మర్చిపోమాకండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కోసి పెట్టిన ఆనపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయాలి. పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేయాలి అండి. పసుపు ఉప్పు వేసాక నూనె మొత్తం పైకి తేలేంత వరకు మగ్గించాలండి, గుర్తుపెట్టుకోండి. నూనె మొత్తం పైకి తేలాక చక్కగా కారం కూడా యాడ్ చేసేయండి కర్రీలోకి. కారం మొత్తం పచ్చివాసన పోయాక పాలుని యాడ్ చేయండి. అదే బౌల్తో వాటర్ కూడా తీసుకొని యాడ్ చేసేయండి కర్రీలోకి. మూత పెట్టుకొని చక్కగా ఉడకనిద్దాం. ఫైనల్గా ఆనపకాయ అండ్ పాలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా కుక్ చేసి చూడండి, తినని వాళ్ళు కూడా ఈ కర్రీని తింటారు.